ప్రపంచంలో అద్భుత కట్టడంగా చెప్పుకునే దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాలకి ఎలా నిర్మించి ఉంటారనే సైంటిఫిక్ రీజన్స్ ఉన్నప్పటికీ మరికొన్ని ఆలయాలు అసలు వీటిని ఎలా నిర్మించి ఉంటారని ఇప్పటికీ సైన్స్ కూడా అందచిక్కని మిస్టరీగా మిగిలిపోయాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి కైలాస టెంపుల్. ఈ టెంపుల్ మన భారతదేశం మహారాష్ట్రలోని ఎల్లోరా గృహల్లో ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు కృష్ణుడు నిర్మించాడు. ఎటువంటి రాళ్లు కానీ సిమెంట్ కానీ ఉపయోగించకుండా ఒక పెద్ద కొండని చెక్కుతూ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయాన్ని కింద నుండి పై భాగానికి కాకుండా పైనుండి కిందికి చెక్కుకుంటూ రావడం మరొక విశేషం. ఎటువంటి ఆధునిక టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఒక కొండని పైనుండి కింది వరకు ఇంత పర్ఫెక్ట్ గా చెక్కుకుంటూ రావడం అంటే అంత సులువైన పని కాదు. పురాణాల ప్రకారం ఈ ఆలయం మొత్తం పూర్తి చేయడానికి పట్టిన సమయం 100 సంవత్సరాలు. 1681లో ఔరంగజేబ్ తన సైన్యంతో 3 సంవత్సరాల పాటుగా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఔరంగజేబ్ ఆలయానికి కేవలం 5% మాత్రమే నష్టం చేయగలిగాడు. అంటే ఈ ఆలయం ఎంత స్ట్రాంగ్ గా నిర్మించారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గుడిలో ప్రత్యేకంగా శివలింగం ఉంటుంది. ఆ లింగానికి అభిషేకం చేసిన నీరు ఎక్కడికి వెళుతుందనేది ఎవ్వరికీ తెలియదు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.